నమస్తే అండి, మేరా వ్లాగ్కి స్వాగతం. పొద్దుటే ఇంకా 5:30-6 గంటల లెగిసిపోతున్నాం అండి. నేను మా వారు కింద అంతా శుభ్రం చేసుకుని మెట్లు అవి తుడుచుకుని అన్నీ చేసుకుని ఇంక ఫ్రెష్ అయ్యేటప్పటికి మాకు ఉదయం 7 అవుతుందండి. ఇంకా ఆ టైంలో ఇంకా పాల ప్యాకెట్లు వచ్చేస్తుంటే ఇంకా అవి తీసుకునండి పాలు కాచి ఇంకా ఇద్దరం కాఫీ తాగుదాం అని మొదలుపెట్టాను అనమాట. సరే వ్లాగ్ తీస్తే బాగుంటుందిలే అని తీస్తున్నాను. ఎందుకండి పాలు కాగుతున్నాయి. ఈలోపు బ్రూ అంతా ఏర్పాటు చేసుకుందామనండి. బ్రూ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. పైకి వచ్చానమాట కానండి, ఎంత పని ఉంటుందోనండి. అది తుడుచుకుని ఇది చేసుకుని ఏదో ఒకటండి. అంత పొద్దుటే లేసినా కూడా 7:30, ఒక్కోసారి 7:30, 8 అయిపోతుందండి. అన్నీ ఊడ్చుకుని చేసుకుని కాఫీ తాగే టైంకి. ఆ రోజు మాత్రం కాస్త పెందలాడే, ఇంకా 5:30కి లెగడం వల్ల కాస్త పెందలాడే 7-7:30 కల్లా కాఫీలు తాగేస్తున్నాం. ఇసుక సిమెంట్ అండి, కాళ్ళ ద్వారా వచ్చేస్తుంటే అదంతా మళ్ళీ చంటిది ఉంది కదా, చంటిపాపు ఉండడం వల్ల మళ్ళీ ఇసుక అది ఎందుకులే అనేసి సిమెంటు ఇసుక అవన్నీ కూడా అండి కిందకి తుడిచేసి శుభ్రంగాను నీట్గా పెట్టుకుంటున్నామండి. ఎప్పటికప్పుడు తడబట్టేసుకోవడం. కింద కూడా నీట్గానే ఉండదు కానండి, ఎలా అయినా పైన పని జరుగుతున్నప్పుడు కింద కూడా సిమెంటుకి అలా వచ్చేస్తుంది కదండి. ఎంత శుభ్రం చేసుకున్నా సిమెంట్ పడతానే ఉండేది కింద. ఇప్పుడు సిమెంట్ పని లేదు కాబట్టి అండి, కింద సిమెంట్ ఇసుక అవన్నీ ఉంటుంటేనండి కాళ్ళ ద్వారా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకనే ఎక్కడికక్కడ ఇప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటున్నాం. సరే, ఈలోపు పాలు కాగినాయండి. సరే కాఫీ కలుపుకుందాం. ఈలోపు మా కోళ్ళు వచ్చిందండి. అత్తగారు నేను తీస్తాను ఇటు ఇవ్వండి అని అంటే మా కోళ్ళకి ఇచ్చానండి. అప్పటిదాకా నేనే తీసుకున్నాను. ఇంకా మా కోళ్ళకి ఇస్తే ఇంక తను తీస్తుంది అనమాట. అదండి కాఫీ కలుపుకుంటున్నాం. పొద్దుట కాఫీ అయితే భలే ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది వాతావరణం. మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందండి ఆ కాఫీ తాగుతూ ఉంటే. ఇక పొద్దుటే అండి మా ఇంటి చుట్టూరు కూడా చెట్లు మూలన ఏమోనండి కానండి, పక్షులు అనమాట ఎంత కిలకిల రావాలోనండి. వాటికి కాస్త మేత పెడదామని జొన్నలు అవి తెప్పిద్దాం అనుకుంటున్నానండి. ఆ జొన్నలు అవి కూడాను వాటికి ఒక ఉంటుంది కదా మేత వేసేది గిన్నె, ఆ గిన్నె లాంటి దాంట్లో పోసాం అనుకోండి జొన్నలు, చక్కగా అవే రోజు వచ్చి తింటాయండి. అసలు ఆ చెట్ల మీద ఎన్ని పక్షులోనండి, చిన్న చిన్ని పెట్టలండి. అవి మనం ఎప్పుడు చూడని పెట్టలు, పిచ్చుకలు అవన్నీ ఉన్నాయండి, వస్తున్నాయి అనమాట. ఎంత కిలకిల రావాలిగా ఉందోనండి. నాకు అనిపించింది అనమాట, సరే జొన్నలు తెప్పిద్దాం, అవి అయితే వాటికి మేత కింద ఉంటుంది కదా అనేసి అండి. ఇంకా మా బాబుతో అన్నాను తెప్పించాలి నాన్న అంటే, తెద్దామమ్మా అన్నాడు. ఆ మేత వేసే గిన్నెలు కూడానండి కొనాలి, అవి విడిగా ఉంటాయంట. ఇంకా సరే అని ఆ మాటలు మాట్లాడుకునే లోపండి కాఫీ తయారైపోయింది. ఇంకా కాఫీ మా వారు నేను తాగుదామని ప్లేట్లో పెట్టుకుని ఆయన బయట కూర్చున్నారు బాల్కనీలో. ఇంక ఇద్దరం వెళ్తున్నాం అనమాట. మా కోళ్ళ దగ్గర సెల్ తీసుకుని అంటే ఇంకా కెమెరా తీసుకుని ఇంకా అవన్నీ చూపించుకుంటే వెళ్తున్నానండి. దేవుడి గది అంటే అండి అప్పుడే అంటే మా అత్తగారు పోయి నెల అయిందనమాట. ఇంకా అందుకని అంత తొందరగా దీపం పెట్టకూడదు అన్నారండి. 3వ నెల నుంచి దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాం. అంటే కొబ్బరికాయ కొట్టకూడదంటండి, కొబ్బరికాయ కొట్టకూడదు, శతకోపం తీసుకోకూడదంటండి, ధ్వజస్తంభం ముట్టుకోకూడదంట. ఈ 3 తప్ప నిత్య దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. ఇంకా అలా చేద్దాం అనుకుంటున్నానండి. మా అత్తగారు కాలం చేసిన 3వ నెల నుంచి అండి, ఇప్పుడు ఇది 2వ నెల. 3వ నెలలో ఇంకా అలా చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకని ఇంకా దేవుడి ఫోటోలు అవి కూడా ఇంకేం పెట్టలేదండి. నిదానంగా దేవుడి గదినంతా అలంకరించుకోవాలండి 3వ నెలలో. అదే చూస్తున్నాను. ఈలోపు మా వారికి కాఫీ ఇచ్చేసానండి. ఇంకా ఫ్యాన్లు అయ్యి అంటే అప్పటిదాకా అక్కడ కూర్చున్నాను, ఫ్యాన్ కట్టేసి వెళ్దాంలే అని వచ్చి ఫ్యాన్ కట్టేస్తున్నాను అనమాట. ఇంకా సరే అని కూర్చున్నాండి. చిన్న స్టూల్ తెచ్చుకున్నాను. మా బాబు జపాన్ స్టూల్ అని కొన్నాడండి, ఆన్లైన్లో తెప్పించాడు. బాగుంది, ఎప్పటికప్పుడు మడిచండి పక్కన పెట్టేసుకోవడం, కావాల్సినప్పుడు వేసుకుని కూర్చునేలాగా ఉందన్నమాట. ఇంక సరే అని మా వారు నేను మాట్లాడుకుంటా కాఫీ తాగుతున్నామండి. కింద తులసి కోట ఒకటి కట్టాలండి, ఆ తులసి కోట గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా ఈలోపు వాళ్ళు రానే వచ్చారండి. వాళ్ళు వస్తే వాళ్ళకి తులసి కోట ఎక్కడ కట్టాలి ఏంటి అన్నది స్థలం చూపించండి అంటే
తులసి కోట గోడకి ఆనిచ్చి కట్టడం కాకుండానండి చుట్టూ తిరిగేలాగా కట్టమన్నాను అనమాట. ఎందుకంటే మనకి స్థలం కొంచెం ఉంది కదా, ఇంకా మనకు అలా చుట్టూ తిరిగేటట్టు కడితే మంచిది కదండి. గోడకి కట్టేసామనుకోండి, గోడకు ఆనుకొని కట్టించామనుకోండి, మళ్ళీ చుట్టూ తిరగటాకు ఉండదండి. కేవలం అక్కడ దీపం పెట్టుకుని దండం పెట్టుకోవడం వరకే ఉంటుంది. ఇంకా అందుకని ఏం చేస్తానంటే అలా కదని చెప్పి మనిషి చుట్టూ తిరిగేలాగా ఉండేలా చూడమని చెప్పాను. అదే చేశాడండి అతను. కొలిసి చుట్టూ నాకు గుండ్రంగా ఉన్న తులసమ్మ కావాలని చెప్పానండి. ఆ గుండ్రంగా ఉన్న తులసమ్మ వల్ల అంటండి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా పోతాయంటండి. అసలు వాస్తు దోషాలే ఉండవంట. ఇలా 4 పలకలుగా కట్టాలంటే కనుక కంపల్సరీ వాస్తు దోషాలు ఉంటాయని అంటున్నారు. అంటే సరే అని ఇంకా నేనేం చేశానంటే అసలు ఈ విషయాలు నాకు తెలియదు. నేను మామూలుగా అన్నాను, నాకు గుండ్రంగా ఉన్న తులసమ్మ కావాలి అని అంటే సరే అని గుండ్రంగా కడదామంటే అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట. మేస్త్రిగా వచ్చిన అతను అంటున్నాడు, చుట్టూగా ఉన్నది కట్టుకుంటే అండి వాస్తు దోషాలు ఉండవు, మీకు బాగుంటుంది, మంచిగానే చెప్పారు అంటున్నాడు. నేను ఏదో మోడల్గా ఉంటుందని రౌండ్గా ఉన్నది పెట్టు అని అంటున్నానండి. నేను రౌండ్గా ఉన్న తులసమ్మని పెట్టని అంటున్నానండి. అంటే అప్పుడు అతను అంటున్నాడు, లేదండి అలా చేస్తే కూడా చాలా మంచిది, రౌండ్గా ఉన్న తులసమ్మ పెడితే వాస్తు దోషాలు ఉండవండి, మామూలుగా కట్టే ఇళ్ళ కన్నా చుట్టిళ్ళకి వాస్తు దోషాలు ఉండవండి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అదంతా వింటున్నానండి. సరే అని ఇంకా చూస్తున్నాను ఎలా కడుతున్నారు ఏంటి అని. అయితే వీళ్ళు ఏం చేశారంటే అండి, ఇటుకలతో ముందు అలా వేసుకునండి, తర్వాత ఇవి ఉంటాయి కదా ఏంటంటే వరలండి, బావికి వేస్తాం చూసారా వరలు, అవి 2 వరలు తీసుకొచ్చారండి. ఆ వరలు వేసేస్తే మీకు అసలు చాలా బాగుంటుందండి, గుండ్రంగా వస్తుంది, చాలా బాగుంటుంది అని నాకు రాలేదండి ఆలోచన. నేను మామూలుగా ఇటుకలతో కట్టేయమంటున్నాను. వీళ్ళు అనుకున్నారనమాట, లేదు వరలు వేస్తేనే బాగుంటుంది, ఇటుకలతో అయితే తేడా వస్తుందండి, అలాగని అంత గుండ్రంగా రాదు అని చెప్పారండి. సరే కదా అని ఇంకా నేను సరే మీరు ఎలా చేస్తారో చూస్తాను నేను కూడా చూడాలని కూర్చున్నానండి. అలా వీడియో తీసుకుంటా. వాళ్ళేమో వీడియోలు తీయొద్దండి, మా మొహాలు చూపించొద్దండి అంటారు. ఏమైందిలే మీరు వీడియో తీస్తే ఏమైంది, ఏం పర్వాలేదు అని చెప్పండి తీస్తున్నాను అనమాట. కాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు, బాబోయ్ ప్రపంచం అంతా చూస్తారేమోరా అది ఇది అనుకుంటా మాట్లాడుకున్నారు అనమాట. కాసేపు జోకులు వేసుకున్నారండి వాళ్ళు. అదిగోండి చుట్టూ కొలతలు వేసుకునండి కడుతున్నాడండి. బాగా కట్టారండి. అంటే నేను సగం వరకే కట్టారనమాట. మిగతాది నేనేం చెప్పానంటే మోడలు రౌండ్ రావాలి, పైకి వచ్చేటప్పటికి కలువ పువ్వుల్లాగా రావాలని చెప్పానండి. కలువ పువ్వు మోడల్ రావాలని చెప్పాను అనమాట. ఆ కలువ పువ్వు చేయాలంటే మాకు ఇల్లు కట్టిన బిల్డరే చేయాలంటండి. ఆయనకు వచ్చంట బాగా, వీళ్ళకి రాదంటండి. మేము సగం పని చేసి వెళ్ళిపోతామండి, మిగతా సగం పని ఆయన వచ్చి చేయాలని చెప్తున్నారనమాట. అలా కడుతున్నారండి. సరే మీరు ఎంతవరకు చేయగలరో చేయండి ఆయన, మిగతాది బిల్డర్ వస్తారు అంటే ఆయన ఫోన్ చేస్తే ఆయనేమో మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, సోమవారం వస్తా అంటే వీళ్ళకన్నీ పురమాయించేసి అయినా వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు అనమాట. నేను సోమవారం వస్తానండి, సోమవారం వచ్చి నేను కలుపు అంతా నేను చేసుకుంటే డిజైన్ చేస్తానని చెప్పాడు ఆయన. సరే అని ఈలోపు నాకు ఇంకొక ఆలోచన వచ్చిందండి. సరే ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, గోడకి కృష్ణుడు అండి, మధ్యలో కృష్ణుడు సత్యభామ, అటు ఇటు గొల్లభాములు ఉంటే బాగుంటుంది కదా అంటే సరే అని అక్కడ అసలు ఉన్నాయో లేదో చూడండి, వరలకి వెళ్తారు కదా మీరు అని అంటే సరే అండి చూస్తానని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అంటే అండి రాధాకృష్ణులు, అటు ఇటు గొల్లభామలు, రాధాకృష్ణులు వెనకాలండి ఆవు కూడా ఉండాలి, ఆవు ఉంటేనే చాలా మంచిదన్నమాట. ఇంకా అందుకని మనం పూజ చేస్తే వాళ్ళకు కూడా అందుద్ది కదా, అది మనం చేసే పూజ దీపారాధన ఏదైనా కూడా వాళ్ళు కూడా అందించుకుంటారు కదా అనే ఉద్దేశంతో గోడకు పెడదాము. నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇల్లు పైన వేసుకున్నప్పుడు ఇలా చేయించుకోవాలని. సరే అని అలాగే చెప్పాను. వాళ్ళు కూడా సరే మేడం గారు అన్నారు. ఇదిగోండి వెళ్ళి వరలు తీసుకొచ్చారండి. వరలు తీసుకొచ్చేసి 2 వరలు ఇదిగోండి ఇలా వేశారనమాట. కింద పీఠంలాగా చూశారు కదా ఇటుకలతోటి, ఆ పైన అలా వరలు పెట్టేశారండి. అలా వరలు పెట్టేశారు. నేను చెప్పాను కదండి రాధాకృష్ణులది కూడా తీసుకోండి అని, ఇదిగోండి రాధాకృష్ణులది కూడా తీసుకొచ్చారనమాట. రాధాకృష్ణులండి అటు ఇటు
గొల్లభామలో. అలా ఎప్పటి నుంచో ఉందండి నాకు పెట్టుకోవాలని. సరే అని తీసుకొచ్చారనమాట రాధాకృష్ణుడి గొల్లభామలది కూడా. ఇప్పుడు అది కూడా ఫిక్స్ చేస్తారండి గోడకి. చెప్పారు నిజానికి చాలా బాగుందండి. కృష్ణుడు కూడా చాలా అంటే కొన్ని అండి ముక్కు తప్పడగా అలా ఉంటాయి కదా, కానీ ఈ కృష్ణుడి ఫేస్ కూడా చాలా బాగుందండి. రాధ కానీ కృష్ణుడు కానీ చాలా బాగున్నారు. అదిగోండి అటు ఇటు గొల్లభామలు అనమాట. ఇంకా అలా పెట్టమంటే నేను వీడియో తీసుకుంటాను ఉంచండి అంటే చూపిస్తున్నాడు అనమాట అతను. బాగుంది కదండి. నా మనసుకు నచ్చినట్టుగానే నేను కట్టించుకుంటున్నానండి. ఎప్పటి నుంచో అనుకున్నదనమాట అది. తులసి కోట మాత్రం బాగా కట్టించుకోవాలనుకున్నాను. నిజానికి భగవంతుడు అలా ఆశీర్వదించాడండి నన్ను. అలాగే కట్టించుకుంటున్నాను అనమాట. నేను ఎలా అనుకున్నానో అలాగే. ఇంకాస్త ఉందండి పని, అంటే చిన్న చిన్న పనులండి. కాస్త తుక్కు అంతా ఉందండి. ఇల్లు మేము ఖాళీ చేసినంతా తుక్కు ఉంది కదండి, ఆ తుక్కు బయట వీళ్ళు వాడేసిన తుక్కు అదంతా కూడా తీసేయాలండి. అదంతా క్లీన్ చేస్తే కూడా నేను ఒకసారి మీకు బయట కూడా చూపిస్తానమాట. ప్రస్తుతానికైతే ఇంతవరకు నేను తీస్తున్నానండి వీడియో. ఇది టైల్స్ వేసారు కదా మొన్న, అదనమాట ఆ దారి. ఇదిగోండి ఇదంతా కూడా పైన పెట్టేస్తున్నాడు అనమాట. అక్కడ మేకులు కొట్టారండి ముందు. మేకులు కొట్టండి కిందకి జారకుండా మేకులు కొట్టి ఫిక్స్ చేశారనమాట. బాగుందండి. ఫిక్స్ చేయడం మాత్రం చాలా బాగుందండి. కిందకి జారకుండా చక్కగా మేకులు కొట్టండి, వాటిని తగిలించి మళ్ళీ కింద సిమెంట్ వేశారనమాట. మనం ఏదన్నా పూలదండ పెట్టుకోవాలన్నా కూడా మేకులు అటు ఇటు కూడా పెట్టుకోవచ్చండి. అలా కూడా ఏర్పాటు చేశారనమాట. అదే అంటున్నారు, మీరు పూలదండలు పెట్టుకోవాలన్నా ఏదన్నా తోరణం కట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చండి అంటున్నారు. ఈలోపు మా మనవరాలు వచ్చిందండి కిందకి. అదిగోండి మా స్వీట్గాడు చూసారా ఎలా చూస్తుందో, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఫిక్స్ చేస్తున్నారు అన్నీ చూస్తుందండి. నాకేమో భయం, ఏ సిమెంటు ఇసుక అవన్నీ ఉన్నాయి కదమ్మా, కాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని నా భయం అండి. ఎందండి అసలు అదిగో వెళ్ళిపోయి అక్కడి నుంచి నుండి వాళ్ళ తాత రమ్మన్నా కూడా పిలిచినా కూడా వినకుండా అదిగోండి అక్కడ నుంచి చూసారా వాళ్ళనే దీక్షగా అండి. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని, మళ్ళీ దీనికి వచ్చిన భాషలో ఊ అని అడుగుతుందండి వాళ్ళని. అదిగోండి మళ్ళీ దేవుడి మందిరం దగ్గరికి వచ్చిందండి. మందిరం దగ్గరికి వస్తే నాకు ఏమో గొప్పన మీద పడుతుంది, అంటే గొప్పన జారింది అనుకోండి, భయం కదా. రారా బాబా అంటే రాదండి. అదిగో దాని డ్యాన్స్ చూసారండి, ఓ డ్యాన్స్ అనమాట. అదిగోండి ఆ తాత రమ్మన్నా రాదు, నేను రమ్మన్నా రావట్లేదండి. అక్కడ నీళ్ళు ఉంటాయి, నీళ్ళ దగ్గరికి వెళ్తుందంట. కాసేపు బయట ఆడిందండి. ఎదురింటి వాళ్ళ పాప ఉంది, ఆ పాప పిలుస్తుంటూ నుంచొని చూస్తుందండి. అలా ఆడింది కాసేపు వాళ్ళ దగ్గర. కాసేపు ఇవిడితో సరిపోయిందండి మాకు. ఆ బొమ్మ ఈ లోపాలు ఫిక్స్ చేసేసారనమాట. అది అసలు చూపిద్దాం మీకు చక్కగా మేకు కొట్టి ఎలా పెట్టారో అని అనుకునే లోపు ఈవిడ వస్తానండి. ఈవిని చూడటం సరిపోయింది నాకు. ఇక సరే అని రమ్మంటే రాదే. ఈ అబ్బాయి వెనకాల వెళ్ళిపోతుందండి. అదిగో అది చూసారా, అదిగో ఆ అబ్బాయి వెళ్తే నీళ్ళ దగ్గరికి, ఆ అబ్బాయి వెనకాల వెళ్ళిపోతుంది. భయం. ఒక కాలుకి పట్టీ లేదండి. ఒక కాలు పట్టీతో తిరుగుతుంది. ఒక కాలు పట్టి మంచం మీద వేసేసుకుని కిందకు వచ్చిందనమాట. మేమేమో ఎత్తుక్కుంటున్నాం కాలు పట్టి ఏది అని. అలాంటి పనులన్నీ చిలిపి పనులన్నీ చేస్తుందండి ఇవిడి. అదిగోండి కింద అప్పుడే సిమెంట్ది కొంచెం చెదిరిందనమాట. సిమెంట్ రాస్తే అది తెల్లారికి మా కాలు తగిలిందో ఏదోనండి చెదిరిపోయిందనమాట. ఆ సిమెంట్ దగ్గరికి వెళ్ళొద్దమ్మా, రాళ్ళు తీయొద్దంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆ సిమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళు తీసండి. అలా అనమాట. అదిగోండి ఆ సిమెంట్ రాళ్ళు తీయొద్దమ్మా అంటే ఎందండి. ఆ బండి మీద కూర్చోవాలంటే కూర్చోదంట. లోపలికి వెళ్ళిపోయి ఆడతాను అంటుంది. ఆ లోపలేమో సిమెంట్ బస్తాలు ఉన్నాయండి. అలా ఆడిందండి కాసేపు. ఒక అరగంట సరిపోయింది ఆవిడతో నాకు. ఏళ్ళని చూపిస్తా ఈ పని మానేసండి, ఈవిని చూపిస్తాం కూర్చున్నాయిక. అదిగండి అక్కడి నుంచి వాళ్ళ తాత పాపం పైనుంచి పట్టుకొచ్చాడు. కింద కూర్చుని ఆడుకుంటుందిలే బండి మీద కూర్చుని. దాని మీద ఎక్కడ కూర్చుంటుందండి. అదనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫిక్స్ చేసేస్తున్నామండి, మేకులు కొట్టేసి ఫిక్స్ అయిపోతుంది అని చెప్తున్నారండి. ఈలోపు ఇవ్వండి నేను ఆపుకుంటూ వస్తున్నాను అనమాట చిన్నోడిని. ఇదిగోండి ఆ కింద ఏంటిదేనండి, ఆ ఊడిపోయిన సిమెంట్ పెంకులు అది చూసారు. అదిగో ఆ ఊడిపోయిన సిమెంట్ పెంకులు చూసారా ఎట్లా అవుతుందో.
ఇంకా లావు అవుతుందండి. కాళ్ళతోటి ఇట్లా లాగే ఇలా లాగే అలా లాగే దాన్ని ఆ పెంకుల్ని పట్టుకుంటుందండి. నాకేం భయం, గుచ్చుకుంటాయేమో కాళ్ళకి, చెప్పులు కూడా వేయలేదంటానండి. ఎందో అదిగోండి అది తీసుకునండి ఆట. అదంటే ఇవ్వండి ఆట అండి. ఇప్పుడు కూడా అదిగోండి స్నానం చేసి వచ్చి నా దగ్గర కూర్చుంది. ఆ తాతని కింద పడేసండి ఇమ్మంటది ఏదో ఒకటి. అదిగోండి చూసారు దాని ఆట ఎట్లుందో. అదిగోండి ఆ అబ్బాయి అంతా కూడాను ప్లాస్టింగ్ చేసేస్తున్నాడండి. మీకు కలువ పువ్వులు పెట్టించాక నేను అది పెట్టేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను, ఎలాగ డిజైన్ చేశారు ఏంటి అన్నది కూడాను. ఇదిగోండి నాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా నచ్చిందండి పులుసుకోట. నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చిందనమాట. మా మనవరాలు ఇదిగోండి ఆట. ఇన్నిసార్లు అనకూడదు కానీ అంటున్నాను అనమాట. అదొక భాష అండి, అదొక రకమైన భాష మాట్లాడుతుంది. అత్తో తో 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 అనుకుంటా మూతంతా ముందుకు పెట్టండి, అత్తో తో 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 అంటండి ఆ భాష. దేవుడి మందిరం దగ్గరికి వెళ్తుందండి. అది బయట పెట్టామండి, అంటే పైకి కట్టించుకున్నాం కదా మందిరాన్ని, మళ్ళీ ఇది ఎక్కడ పెట్టాలా అని తర్వాత అమ్మేయడమా ఏదన్నా చేయడమా చూద్దాం అన్నట్టుగా బయట పెట్టామన్నమాట. ఇంకా దాన్ని పట్టుకునండి ఇక అక్కడ ఆట అనమాట. మనకేమో భయం ఏం తగులుద్దో ఏంటో అని, వాళ్ళకేమో భయాలు ఉండవండి. అది లాగే ఇది లాగి పైగా కుక్కలు జాగిలాలు కూడా పైన కట్టేస్తాం కదండి. ఇంకా కింద దానికి తిరగటానికి స్వేచ్ఛగా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు వాళ్ళత్త వస్తుందండి. వాళ్ళత్త వస్తే వాళ్ళత్తను చూసినాడు చాలండి, ఇంకెవరక్కర్లా పరిగెత్తికి వెళ్ళిపోయింది వాళ్ళత్త దగ్గరికి. అదిగోండి ఇక వాళ్ళత్త దగ్గరికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోద్ది. అదిగోండి పైకి ఎక్కుద్దంటే ఇక తీసుకెళ్ళిపోమని వాళ్ళత్తనే చంకెక్కి కూర్చుంది. ఇవ్వండి పైకి తీసుకెళ్ళాక ఇక ఇప్పుడు తీగ కూర్చున్నానండి. ఇంకా సరే ప్రశాంతంగా తెద్దాం వీడియో. అప్పటి వరకు కొంచెం అమ్మో ఏం పడేసుకుంటుందో మీద అని కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి. ఇంకా అందుకని ఇదిగోండి ఒకసారి చూడండి మేడం గారు ఎలా ఉంది ఏంటనంటే దగ్గరికి వెళ్ళానండి. ఇంకా వెళ్ళి చూస్తున్నాను అనమాట. లోపలంతా అలాగా మనం లోపల మట్టి పోసుకోవచ్చండి. లోపల మట్టి పోసుకుని తులసమ్మ వారిని వేసుకుంటే ఇంకా మనకు రెడీ అయినట్టే అనమాట. మా వారేమో అంత ఎత్తుది ఎందుకు అంటారండి. 2 అడుగులు పెట్టించానమాట. కలువ పువ్వులు వచ్చేటప్పటికండి 2.5 అడుగులు అవుతుందన్నమాట. అది కలువ పువ్వులు లేకుండా 2 అడుగులు పెట్టించాను. ఇంకా అంతెత్తు ఎందుకు అంటారండి. అంతెత్తు లేకపోతే ఎట్లా అండి, నుంచి మనం దండం పెట్టుకోవాలంటే దీపాలు అవి పెట్టుకోవాలన్నా కాస్త బాగుండాలి కదండి. అందుకనే ఇంకా అలా పెట్టించాను అనమాట. ఇంత ఇల్లు కట్టుకున్నామండి, భగవంతుడికి మనం చిన్న చోటు కల్పించలేమంటారా. అందుకనే ఇంకా అలాగా కట్టించుకుంటున్నానండి. ఇంకా సగం ఉంది, సగమే అయిందండి. అది మీకు చూపిస్తున్నది అయింది. కలువరేకులు అవన్నీ కూడాను సోమవారం వచ్చేస్తా అన్నాడు. ఇది శనివారం అండి, శనివారం రోజు అయిందనమాట ఇదంతా. సరే అని కూర్చుని మీకు అంతా చూపిద్దాం, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది కట్టించుకుని ఉండుంటారు ఇట్లాగా, కాకపోతే ఇంకా కట్టించుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుందిలే అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. మా వారు నేను ఆ రోజంతా నాకు అసలు విశ్రాంతి లేదండి బాబు. వీళ్ళ దగ్గర కూర్చునే ఉన్నాను, ఎలా చేస్తారు ఏంటి అని కూర్చునే ఉన్నానండి. దగ్గర కూర్చునే ఉండి వంకరలు వస్తున్నాయా, బొమ్మలు పెడుతున్నారండి. ఆ బొమ్మలు పెడుతున్నప్పుడు వంకరలు వస్తున్నాయా ఏంటి అని వాళ్ళు కూడా మేడంగా మీరు దగ్గరే ఉండండి, మరి మళ్ళీ వంకర వచ్చిందని అలా అంటారేమో అని అంటే ఇంకా అలాగే కూర్చున్నానండి. అలాగే ఈ బొమ్మ వంకర వచ్చింది, ఆ బొమ్మ వంకర వచ్చింది, ఇంకా అలా అనమాట. మొత్తానికి పెట్టేశారండి, ఫిక్స్ చేసేసారు.